Hello friends, welcome back to our NGC Sunday School channel. Madam, హ్యాపీ న్యూ ఇయర్ మేడం. హ్యాపీ న్యూ ఇయర్ దివ్య. మేడం మనం 3001 ఇయర్లో ఉన్నాం, చూడండి వరల్డ్ అంతా ఎంత చేంజ్ అయిపోయిందో. అవును దివ్య, యూర్ రైట్. అండ్ నీకు ఒకటి చెప్పడం మర్చిపోయా, మనకి ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. అదేంటంటే 2021లో అంట ఏవో కొన్ని ఈవెంట్స్ అయ్యాయంట, వాటి గురించి మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని హెడ్ ఆఫీస్కి పంపించాలంట. మేడం మనం తొందరగా వెళ్దాం మేడం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. మేడం ఇక్కడనే ఊరు ఎంత బాగుంది మేడం. దివ్య, ఇక్కడ అంటే ఊరు కాదు, ఇక్కడ అంటే హియర్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఉన్నాము. అయితే ఈ ప్లేస్ చాలా ఖాళీగా అనిపిస్తుంది, కానీ 2021లో ఇక్కడ ఒక పెద్ద చర్చ్ ఉందని మనకి ఇండికేషన్స్ దొరుకుతున్నాయి. మేడం ఏమైంది దివ్య? మేడం ఇది చూడండి మేడం, ఇదేంటి? ఇది ఎస్డి కార్డ్ దివ్య. అంటే 2021లో డేటాని ఈ ఫామ్లో సేవ్ చేస్తుండే వాళ్ళు. మేడం ఇప్పుడైతే మనం ఎయిర్లో సేవ్ చేస్తున్నాం, ఇంత పెద్ద దాంట్లో ఎలా సేవ్ చేస్తారు మేడం? అవును దివ్య, కానీ 2021లో వీళ్ళు ఇట్లా సేవ్ చేస్తుండే అంట. మేడం అసలు ఇందులో ఏముంటాయి మేడం? సండే స్కూల్ సాంగ్స్ అని ఉన్నాయి, డిస్కో సాంగ్స్ ఉన్నాం, ర్యాపర్ సాంగ్స్ ఉన్నాం. ఈ సండే స్కూల్ సాంగ్స్ ఏంటి ఫ్రెండ్స్? మనం దీన్ని ఇప్పుడే స్కాన్ చేసి చూసేద్దాం దీంట్లో ఏముందో. మేడం వీడియోస్ ప్లే చేయండి మేడం. ప్లే చేద్దామా? చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 పీపుల్స్కి పంచిపెట్టాడు, 5,000 పీపుల్స్కి పంచిపెట్టాడు. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. కానానులోనా పెళ్లి విందులో, కానానులోనా పెళ్లి విందులో వాటర్ని వైన్గా మార్చివేశాడు, వాటర్ని వైన్గా మార్చివేశాడు. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. కుళ్ళిపోయిన శవాన్ని చూసి, కుళ్ళిపోయిన శవాన్ని చూసి కమాన్ గెటప్ అంటూనే పైకి లేపాడు, కమాన్ గెటప్ అంటూనే పైకి లేపాడు. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. అడ్డంకులు
చదవాలి, ప్రతినిత్యం చదువుతూ ఉండాలి. చదవాలి చదవాలి వాక్యం చదవాలి, ప్రతినిత్యం చదువుతూ ఉండాలి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ చేయాలి చేయాలి ప్రార్థన చేయాలి, ప్రతి విషయం యేసుతో చెప్పాలి. చేయాలి చేయాలి ప్రార్థన చేయాలి, ప్రతి విషయం యేసుతో చెప్పాలి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఎదగాలి ఎదగాలి యేసులో ఎదగాలి, సర్వస్వం యేసై ఉండాలి. ఎదగాలి ఎదగాలి యేసులో ఎదగాలి, సర్వస్వం యేసై ఉండాలి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ చేరాలి చేరాలి పరమున చేరాలి, ప్రతినిత్యం యేసుతో ఉండాలి. చేరాలి చేరాలి పరమున చేరాలి, ప్రతినిత్యం యేసుతో ఉండాలి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఇంత మంచి పాడారు కదా దివ్య. ఏం మాట్లాడవేంటి దివ్య, ఏమైనా దొరికిందా? మేడం ఈ బుక్ 3001లో ఉంది, 20sలో ఉంది, 90sలో ఉంది. అసలు ఈ బుక్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి మేడం? అవునా, అసలు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇదేంటో. ఇది బైబిల్ అంటే గాడ్స్ వర్డ్. దివ్య, మనకి 3001లో పిల్లలు ఎట్లా నేర్చుకుంటారో తెలుసు, కానీ 2021లో ఎట్లా నేర్చుకొని ఉండొచ్చు? అవును మేడం. హాయ్ ఫ్రెండ్స్, లెట్స్ లెర్న్ ఎ మెమరీ వర్స్. కీర్తనలు 18:2. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. కీర్తనలు 18:2. Psalms 18:2. The Lord is my rock, my fortress and my deliverer, my God is my rock in whom I take refuge. Psalms 18:2. 2021లో మెమరీ వర్స్ నేర్పించే విధానం చూస్తేనే ఎంత మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మేడం ఈ హెయిర్ అక్కడ దొరికింది, ఇది మీదే కదా? నాకు అసలు హెయిర్ ఫాల్ లేదు దివ్య, నేను మంచి షాంపూ యూస్. కాదు మేడం, ఇది పక్కా మీదే. కావాలంటే మీ అంతే ఉంది. కాదు దివ్య, కావాలంటే నా దగ్గర ఒక మెషిన్ ఉంది. ఏంటంటే హెయిర్ పెడితే ఆ పర్సన్ ఎవరో కనిపెట్టారు. చూడండి, నాది కాదని చెప్తుంటే. రాదేంటి మేడం? ఆగు దివ్య, వెయిట్ చేయి. మేడం వస్తుంది మేడం. మీరే కదా మేడం? నేను కాదు దివ్య, సేమ్ నాలానే ఉంది, కానీ నేను కాదు. నా దగ్గర డ్రెస్సే లేదు. పోయిందేమో మేడం. హే దివ్య, నీకు గుర్తుందా మనం హిస్టరీ బుక్లో చదువుకున్నాం 2021లో అంట అదే వీళ్ళు సండే స్కూల్ చేస్తారు. కాదు మేడం, ఒక వీడియో ప్లే చేయండి, అప్పుడు గుర్తొస్తుందేమో. ఓకే డన్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ త్రూ ఒక మంచి మోరల్ నేర్చుకుందాం. మీకు వరల్డ్ వార్స్ ఐడియా ఉన్నాయి కదా, ఎక్కడో ఉన్న విన్నే ఉంటారు రైట్? నార్మల్గా అయితే ఒక కంట్రీ ఇంకో కొన్ని కంట్రీస్ ఫైట్ చేసుకుంటారు, అయిపోతాయి. కానీ ఈ వరల్డ్ వార్స్ జరిగేటప్పుడు ప్రతి కంట్రీ ఏదో విధంగా వార్లో ఇన్వాల్వ్ అయిందనమాట. వరల్డ్ వార్స్ జరిగేటప్పుడు ఎక్కడ చూసినా బ్లడ్, ఎక్కడ చూసినా డెడ్ బాడీస్, ఇట్లా రోడ్ పైన మొత్తం డెడ్ బాడీస్, ఎక్కడ చూసినా స్మోక్. కొంతమంది వాళ్ళ దగ్గరున్న వాళ్ళని కోల్పోతే ఇంకా కొంతమంది వాళ్ళ సొంత జీవితాలనే కోల్పోయారనమాట. అట్లా ఒక సోల్జర్ అనమాట ఫైట్ చేస్తూ వాళ్ళ టీం మెంబర్స్ నుంచి తప్పిపోయాడు అనమాట. అంటే వాళ్ళ టీం మెంబర్స్ నుంచి దూరం గెలిపాడు అనమాట. అరే నేను ఎక్కడున్నా అని అనుకున్నప్పుడు ఆయనకు తెలిసిందనమాట ఆయన అనుకోకుండా జర్మన్ బార్డర్స్కి వచ్చేసిండని. అయితే
జర్మన్ సోల్జర్స్ చూసారనమాట. చూసి అరే ఈయన శత్రు దేశం నుంచి వచ్చిండు, ఈయనను మనం ఎట్లైనా చంపేయాలని ఆయనని తరమడం స్టార్ట్ చేసిండ్రు అనమాట. అయితే ఆయన అరే వీళ్ళని చూసేసారి, నేను ఎట్లైనా తప్పించుకోవాలి అని పరిగెత్తుతూ ఒక జంగిల్కి వచ్చేస్తాడనమాట. జంగిల్కి వచ్చేస్తే అనుకుంటాడనమాట, అరే ఇప్పుడు వాళ్ళకి మాత్రం నేను దొరికినానంటే అంతే, వాళ్ళని టార్చర్ చేసి నా దగ్గర ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకొని నన్ను చంపేస్తారు అని భయపడి ఏం చేస్తాడంటే పక్కనున్న ఒక చిన్న గుహ దగ్గర దాక్కుంటాడనమాట. దాక్కున్నాక అమ్మయ్య అని అనుకునే లోపు ఆ జర్మన్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తొందరగా ఎక్కడ పడితే జంగిల్కి వచ్చేస్తారనమాట. జంగిల్కి వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ షూట్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కడున్నాడా ప్రతి చోట వెతుకుతూ ఉంటాడనమాట. ఈ లోపల ఉన్న గుహ లోపల ఉన్న సోల్జర్కి చాలా భయం వేస్తుంది అనమాట. అయ్యో ఎట్లా అని అప్పుడే నీల్ డౌన్ చేసి ప్రార్థిస్తాడనమాట. దేవా నన్ను రక్షించు, ప్లీజ్ దేవా నువ్వే నన్ను కాపాడు, ఒకవేళ నీ చిత్తం ఉంటే నన్ను ఖచ్చితంగా కాపాడి నన్ను వీళ్ళ చేతికి అప్పగించకు అని ప్రార్థిస్తాడనమాట. ప్రార్థించగానే అని అంటాడనమాట, దేవా నీ ఇష్టం, ఒకవేళ నేను బ్రతకకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నమ్ముతున్నాను అని ప్రార్థిస్తాడనమాట. అయితే ఈ జర్మన్ సోల్జర్స్ ఇప్పుడు చాలా క్లోజ్గా వచ్చేస్తారనమాట. ఈయనకి చాలా భయం వేస్తుంది అనమాట. ఈయన ప్రేయర్ చేసి కళ్ళు తెరవగానే ఆయనకి స్పైడర్ కనిపిస్తుంది అనమాట. స్పైడర్ అప్పుడే అక్కడ వెబ్ కడతా ఉంటుంది అనమాట. మీ అందరికి తెలుసు కదా స్పైడర్స్ వెబ్ కడతాయని. అయితే ఈయనకి ఆ స్పైడర్ వెబ్ చూడగానే కోపం వస్తుంది అనమాట. దేవా నువ్వు నాకు ఒక పెద్ద ఇటుక గోడతో నన్ను కాపాడుతావు అనుకుంటే ఆఫ్టర్ ఆల్ ఇది ఒక స్పైడర్ వెబ్తో నన్ను కాపాడదాం అనుకుంటున్నావా, ఏంటి దేవా నువ్వు ఇట్లా చేస్తావా అని ఆయనకి చాలా కోపం వస్తుంది అనమాట. చాలా కోపం వస్తుంది. అప్పుడే జర్మన్ సోల్జర్స్ దగ్గరకు వచ్చేస్తూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళు ఆ కేవ్ని చూస్తారనమాట. కేవ్ దగ్గరే ఉంటారనమాట. అయితే ఈ లోపల ఉన్న సోల్జర్ అనుకుంటాడనమాట, నా పని అయిపోయింది, వీళ్ళు నన్ను చూసేస్తారు, దేవుడు నన్ను కాపాడాడేమో, ఇంకా అయిపోయింది అని అనుకొని చాలా భయపడతాడనమాట. ఇంకా ఆయన బ్లడ్ ఫ్రీజ్ అయిపోయిన అంతగా భయపడిపోతాడనమాట. ఆ జర్మన్ సోల్జర్స్ ఇప్పుడు ఈ కేవ్ని చూస్తారు. కేవ్ని చూడగానే మెల్లగా ఆ కేవ్ని ఇట్లా టచ్ అయిపోతారనమాట. టచ్ అయిపోగానే అప్పుడు ఆ జర్మన్ సోల్జర్స్ ఒక హెడ్ ఎవరైతే ఉంటారో చెప్తారనమాట, ఆగండి, అక్కడ ఆ కేవ్ చూసారా, అసలు దాని పరిస్థితి చూసారా, మొత్తం బూస్ పట్టేసింది, అంటే దాన్ని కొన్ని ఇయర్స్ నుంచి ఎవరు టచ్ చేయకపో ఉండొచ్చు, కాబట్టి మనం ఇక్కడ వదిలేసి వేరే దగ్గర ఎక్కడన్నా మంచిగా ఆయనను అక్కడ సర్చ్ చేస్తే ఇక్కడ ఉండట్లే ఆయన అనుకొని అట్లా జర్మన్ సోల్జర్స్ ఆయనని దాటుకొని వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఆ లోపల ఉన్న సోల్జర్ ప్రార్థిస్తాడనమాట, జీసస్ ప్లీజ్ ఫర్గివ్ మీ యేసయ్యా, నేను ఒక నేను మర్చిపోయాను ఏంటంటే ఒక స్మాల్ స్పైడర్ వెబ్ కూడా మీ దృష్టిలో ఒక పెద్ద ఇటుక గోడ లాంటిదే, థ్యాంక్ యూ యేసయ్యా నన్ను కాపాడినందుకు అని ప్రార్థిస్తాడనమాట. ఈ చిన్న స్టోరీ త్రూ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మనకి చాలా కష్టాలు వస్తాయి, మనకి చాలా బాధలు వస్తాయి, ఏం చేయాలో కూడా అర్థం అవ్వదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మనకు అలాంటి పరిస్థితి ఉంటే మనం ఫస్ట్ చేయాల్సింది ప్రార్థన అనమాట. సామ్స్ 18:2లో రాయబడింది, యెహోవా నా ఆశ్రయ దుర్గము అని. ఒకవేళ మీకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సినది ప్రేయర్. దేవుడు ఒక చిన్న వాటితో కూడా మీ జీవితంలో పెద్ద కార్యాలు చేస్తాడనమాట. ఈ స్టోరీ మీకు నచ్చింది, ఒక మంచి మోరల్ నేర్చుకున్నారని నమ్ముచున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ నుంచి మీరు ఒక మంచి మోరల్ నేర్చుకున్నారని నమ్ముచున్నాను. మేడం ఇది యూట్యూబ్ ఓల్డ్ వీడియోస్ అంట మేడం. యూట్యూబ్ అంటే ఏంటి మేడం? ఇప్పుడు మనకి 3001లో డ్రమ్ అట్లా 2021లో యూట్యూబ్ అట్లా. మేడం డ్రమ్ అంటే పెద్దగా ఉంటుంది కాబట్టి ఎన్నైనా వేసుకోవచ్చు, ఈ ట్యూబ్లో ఎన్ని వేస్తాం మేడం? దాని అప్లికేషన్ మనకి ఏం తెలుస్తుంది దివ్య? ఓకే, ఇందులో ఏముంటాయి మేడం? దీంట్లో మూవీస్, స్కిట్స్. కిట్ కాదు, స్కిట్స్ అంటే డ్రామాలాగా చేసి దాని నుంచి ఒక మంచి మోరల్ తీసేవాళ్ళనమాట 2021లో. మేడం నాకు చూడాలనిపిస్తుంది మేడం. సరే నువ్వు చూడాలంటే చూసేద్దాం. ఈయన సేట్ చమల్లాల్. ఈయనకు డబ్బులంటే చాలా ఇష్టమే కాదు పిచ్చి కూడా. రూపాయి ఇస్తానంటే ఏ పని చేయడానికైనా వెనుకాడడు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే ముఖం. ఈయన లైఫ్లో ఏం జరుగుతుందో మనం చూద్దాం.
హాంజీ, డబ్బులు లెక్క పెట్టడం కాదు, నన్ను ఎగ్జిబిషన్ కూడా తీసుకుని వెళ్ళాలి. ఎగ్జిబిషనా? నక్కో, అక్కడికి పోతే చాలా డబ్బులు అవుతాయి. లే నై జీ, అక్కడ ఫ్రీ అంట. ఫ్రీయా? కిధర్? ఉదర్. చల్ జాయింగే. వావ్, కిత్నా సుందర్ హై నా. చూసినాడు. థ్యాంక్ యూ జీ. అందుకు కాదు, కిందేమైనా దొరుకుతాయేమో. అరే రుకో జీ. హాంజీ, చాలా ఉడకపోస్తుంది, ఏమన్నా తినేసి వెళ్దాం. ఇక్కడ ఏదో షాప్ ఉంది కదా, దాంట్లో ఏమైనా తీసుకో. అది ఇచ్చేయండి. అదెంత? 150 ఓన్లీ. ఇచ్చేయండి. ఏ రుకో वो क्या है? స్ప్రైట్ మేడం. అమ్మో, స్ప్రైట్ తాగితే మళ్ళీ నీకు కడుపులో సర్ది అవుతుంది, దాంతో జలుబు కూడా అవుతుంది, మళ్ళీ హాస్పిటల్ కూడా పోలి, ఎందుకు వేరేది తీసుకో. సార్ ఇది తీసుకోండి సార్, ఇది ఓన్లీ 200. సరే, ఓ ప్యాక్ కర్కే దో. రుకో అది తాగితే మళ్ళీ నీకు జలుబు అవుతుంది. సార్ ఇది వేడి వస్తువు సార్. నీకు తెలీదు, ఆమె కడుపులో వేడి అవుతుంది. అయితే లస్సీ తీసుకోండి మేడం. हाँ ठीक है, पैक कर दो. రుకో, అది ఎంత? ఓన్లీ 250. నీ రేట్స్ అన్నీ ఇట్లా పోతున్నాయి, ఇట్లా రావా? ఓ అయితే ఇది ఈ చిప్స్ ప్యాకెట్ తీసుకోండి సార్. ఎంత అది? 80 రూపీస్. 80 రూపీస్ ఆయన మాకు వద్దులే, వేరే చూపి. వేరేది ఇంకా తక్కువ లేదు సార్ మా దగ్గర, ఇంకా తక్కువ మా దగ్గర లేదు సార్. అరే చూడు, ఇంత షాప్ ఉంది, దాంట్లో ఏమైనా ఉంటుంది కదా చూడు. ఆ పక్కన 5 రూపీస్ హా? ఫుడ్ పెడతారు, మీరు ఇలా అక్కడ తెచ్చు. అవునా? అయ్యో, మాకు ముందే ఎందుకు చెప్పలేదు నువ్వు? रुको, कुछ तो दो. ఇది తీసుకోండి సార్, సోంపు ప్యాకెట్. ఏ वो कितना है? 1 రూపీ. ఓన్లీ 1 రూపీ. అవి 5 ఇచ్చేసే. ఇగో తీసుకో. మీరు ఏం తినిపించారని తినడానికి? రుకో జీ, ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేను మీ పైన అలిగాను, అన్నీ చూపిస్తారు, ఏమీ కొనిపించారు. నువ్వు అట్లా అంటే ఎట్లా? మనం లోపలికి వెళ్దాం, లోపల ఇంకా చాలా బాగుంటాయి. అరే అక్కడ చూడండి. కిధర్? ఉదర్. ఎయిర్ప్లేన్ రైడ్, హెలికాప్టర్ రైడ్. నేను అది ఎక్కుతాను, మీరు నన్ను తీసుకొని వెళ్ళకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఆగు నేను అక్కడ రేట్ వెళ్ళేసి అడిగేసి వస్తాను. మీరేనా ఈ ఏంటిది హెలికాప్టర్కి డ్రైవర్? I'm not driver, I'm a pilot. క్యా? Pilot. పైలట్. అయితే వినండి, మీ ఏంటిది హెలికాప్టర్, దాంట్లో తిప్పడానికి ఎంత తీసుకుంటారు? ఒక్కొక్కరికి 2000. కుక్కర్కి 2000. 2000. నాకు మా ఆవిడకి అంటే 4000. 4000 అంటే నాకు మా ఆవిడకి 4000. అవును. 4000. వినండి, నేను మా ఆవిడ ఉన్నాం, మా ఇద్దరికి కలిపి 1000 తీసుకోండి. అంటే నాకు 500, మా ఆవిడకి 500 తీసుకుంటారా? ఇప్పటి వరకు చాలామంది కస్టమర్స్ వచ్చారు, కానీ మీ అంతా ఎవరు బార్గెనింగ్ చేయలేదు. ఓకే, ఒక డీల్కి వద్దాం. ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఈ హెలికాప్టర్లో పైకి తీసుకొని వెళ్తా, కానీ మీరు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏమైనా కానీ మీరు భయపడద్దు, అరవద్దు. ఒకవేళ మీరు భయపడ్డా అర్చినా కిందికి వచ్చాక నేను 2000 తీసుకుంటా. ఒకవేళ మీరు భయపడకుండా ఉన్నారనుకోండి, అప్పుడు నేను 100 రూపీసే తీసుకుంటా ఇద్దరికి. మీకు ఒక 100, మీ ఆవిడకు ఒక 100. దట్స్ ఇట్. నాకు మా ఆవిడకి ఓన్లీ 100. ఎస్, సచ్చి. అయితే డీల్ ఓకేనా? డీల్ డన్. ఓకే, మా ఆవిడని నేను తీసుకొస్తాయి. సతీ आओ जी आओ, तुम उधर बैठो जी, जागृतगा ఎక్కు. So please wear your seat belt. इनको बेल्ट क्यों? నేను ఆల్రెడీ पहन के आए हो. वो नहीं सर, वो वाला. यस. तुम भी रख लो जी. నక్కు జీ, నక్కు. उसको छोड़ दो, నేను పెట్టుకున్నా. ठीक है. ఇప్పుడు వీళ్ళకి నా డ్రైవింగ్ ఏంటో చూపిస్తా.
ఏంటి ఇంతేనా? నా ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి డ్రైవ్ చేసిన సార్. అసలు మీరు ఎంత గ్రేట్ సార్, అసలు కొంచెం కూడా భయపడకుండా చాలా బాగా కూర్చున్నారు సార్. అవును, మరి నేనంటే ఏమనుకుంటున్నావు మరి? అయినా మా ఆవిడ పడిపోతే కూడా నేను అరవలేదు, చాలా అరవాలనిపించింది, కానీ 100 రూపీస్ గుర్తొచ్చింది. మేడం అందుకే లేరా? అరవలేదు. అవును, అప్పుడు పడిపోయింది. షో. అయ్యో, ఎందుకు చెప్పలేదు సార్? అక్కడే చెప్పుండాల్సింది కదా. నా 100 రూపీస్ గుర్తొచ్చింది, అందుకే చెప్పలేదు. బా, ఏం మనిషి సార్ మీరు. వచ్చి మా 100 రూపీస్ కంటే ఎక్కువనా మా వైఫ్? షో. హలో హలో సెక్యూరిటీ, ఎవరో ఆమె కింద పడిపోయిందంట. ఒకసారి చెక్, ప్లీజ్ చెక్ ద లైన్స్ ప్లీజ్, తొందరగా. షో, ఏంటి సార్ మీరు ముందే చెప్పరా? అయినా కానీ ఇప్పుడు నీకు 200 కదా ఇవ్వాల్సింది నేను. పోండి సార్ పోండి, మీ 200 వద్దు ఏమొద్దు, పోండి. ఛీ, ఫ్రీగానా? నా ఆవిడ ఎక్కడుందో ఏంటో, నేను ఇప్పుడు అక్కడ అంతా వెతుక్కోవాలి. హలో హలో చెమ్మాలాల్జీ, అవును నేనే, చెప్పండి ఏంటి? నీ భార్య ఇక్కడ హాస్పిటల్లో ఉంది. 5 లక్షల బిల్ అయింది. 5 లక్షలు తీసుకొని హాస్పిటల్కి రండి త్వరగా. 5 లక్షలు ఖర్చయింది? అవును, త్వరగా తీసుకురండి. ఏ హాస్పిటల్? ఇక్కడ గాంధీ హాస్పిటల్. నేను వస్తున్నాను. जी पानी. क्या पानी? ఫ్రీ ఎగ్జిబిషన్ బోల్తా. ఇప్పుడు చూడు 5 లక్షలు ఖర్చు అయినాయి, మళ్ళీ ఎవరు సంపాదిస్తారు 5 లక్షలు? అవునా సార్, మా పిల్లలకి కూడా మా ఫ్రెండ్స్కి కూడా స్కిట్ చాలా నచ్చిందంట సార్. మేడం, దివ్య, వాట్ ఇస్ ఇట్? అంటే దుమ్ముపోవాలని మేడం ఇది Shut అక్కడ up. దొరికింది మేడం. ఇదేంటి? ఏమో మేడం, అక్కడ దొరికింది. ఏం చేసి దీంట్లో ట్రెజర్ ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే నాకు 90 మీకు 10. అదేంటి దివ్య? మొత్తం వెతికి నేనే కదా మేడం తెస్తుంది. సరే, ఫస్ట్ అయితే దాంట్లో ఏముందో చూద్దాం. ఓహో, చెత్తనా? మీరే చెత్త కాదు దివ్య, వీటిని యాక్టివిటీ పేపర్స్ అంటారు. 2021లో ఒక అక్క వచ్చి ఇల్లు అనగానే పిల్లలు కూడా ఇల్లు అనేస్తారంట ఈ పేపర్స్ని. అనగానే ఏదో కొత్త తయారైపోతుందంట. పేపర్స్తో ఇలా అంటే అరే నాకు కూడా చేయాలని ఉంది మేడం. అవునా ఫ్రెండ్స్, మీకు కూడా యాక్టివిటీ నేర్చుకోవాలని ఉందా? లెట్స్ గో. హాయ్ పిల్లలు, ఈరోజు ఒక మంచి యాక్టివిటీ చేసుకుందాం. ఏంటంటే బనీ హ్యాట్ అన్నమాట. సో ఒక మంచి కలర్ఫుల్ షీట్ తీసుకోండి. షీట్ తీసుకొని ఎడ్జ్ని ఇట్లా పట్టుకొని జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేయండి అంతే. అది మీకు కోన్ షేప్లో వస్తుంది అన్నమాట. సో దీన్ని మీరు మంచిగా స్టిక్ చేసుకోండి. ఈ ఎడ్జ్కి గమ్ పెట్టి ఇట్లా కింద ప్రెస్ చేసి మీరు ఒకసారి పట్టుకుంటే స్టిక్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మీరు కట్ చేసుకోండి. ఐ మీన్ ఎక్స్ట్రా పార్ట్ రౌండ్గా రావాలి కాబట్టి. షుడ్ బి కోన్ షేప్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని హ్యాట్ లాగా ఎట్లా చేసుకుంటామంటే
దీనికి మనం ఐస్, నోస్ అన్నీ చేస్తామన్నమాట. సో సమ్ క్రియేటివ్ ఆర్ డెకరేటివ్. నేను దీనికి ఆపోజిట్ కలర్ తీసుకున్నా. అండ్ మీరు ఇంకా దేనికైనా క్రియేటివ్గా చేసి ఆపోజిట్ కలర్స్ తీసుకోవాలనుకుంటే మీ ఇష్టం. అండ్ నేను మనం ఎల్లో అండ్ బ్లాక్తో కూడా మనం చేసుకుందాం అనమాట. సో చిన్న కోన్, సో చిన్న హ్యాట్ అనమాట. ఫస్ట్ ఒక రౌండ్ ఐస్, సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం డెకరేట్ చేసుకుందాం. పుట్ లైక్ దిస్. ఓకే, అండ్ దీని వెనకాల మనం బ్యాక్ సైడ్ మెమరీ వర్స్ రాసుకోవచ్చు అనమాట. సో ఈరోజు మెమరీ వర్స్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా ఈజీగా ఉంది. అండ్ ఇదంతా కాకుండా మీరు ఎంతో బ్రైట్ కలర్స్ తీసుకొని చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. సో చాలా ఈజీ యాక్టివిటీ కాబట్టి మీరు తొందరగా చేసి కింద వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్,
మీరు కూడా మీ యాక్టివిటీ చేసినట్లయితే కిందన్న వాట్సాప్ నంబర్కి మీ మెమరీ వర్స్ వీడియోతో పాటు అటాచ్ చేసి పంపించండి. మేడం అక్క చెప్పింది కదా యాక్టివిటీ, నేను కూడా చేశాను మేడం. మీకు ఒకటి వావ్ దివ్య, సో క్యూట్. అక్క ఎంత సింపుల్గా చెప్పింది కదా. అవును మేడం, చాలా సింపుల్గా చెప్పింది. మేడం యాక్టివిటీ నేను కూడా చేశాను కదా, నాకు కూడా గిఫ్ట్ ఇస్తారా? నీకు కూడా ఇస్తారు దివ్య. ఫ్రెండ్స్, మీరు కూడా మంచి యాక్టివిటీస్ చేస్తే మీకు కూడా మంచి ఆపర్చునిటీ ఉంది, అది యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీరు విన్ అయితే మీ ఇంటికి కొరియర్ త్రూ మేము గిఫ్ట్స్ పంపిస్తామన్నమాట. మేడం ఈరోజు మనం చాలా ఐటమ్స్ని డిస్కవర్ చేసాం మేడం. తొందరగా ఇవి హెడ్ ఆఫీస్లో సబ్మిట్ చేసి డబ్బులు తెచ్చేసుకుందాం. అవును దివ్య, యూర్ రైట్. ఫ్రెండ్స్, 2 వీక్ ఒకసారి మా సండే స్కూల్ ప్రోగ్రామ్ వస్తుంది. మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్, డ్రామాస్, న్యూ సాంగ్స్, స్టోరీస్ అలాంటివి ఇంకెన్నో నేర్చుకోవాలని ఉంటే మా సండే స్కూల్ ఛానల్ని ఫాలో అవ్వి మీ స్పిరిచువల్ లైఫ్ని బిల్డ్ చేసుకోండి. అప్పటి వరకు ఒక చిన్న వర్డ్ ఆఫ్ ప్రేయర్తో ఎంజాయ్ చేసుకుందాం. స్తోత్రం మహాగణ మహోన్నత నీకే వేలాది వందనాలు చేసిన మెస్సియా. గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని అందరినీ మీరే కాచి కాపాడినందుకు నీకే వందనాలు ప్రభా. ఈ ప్రోగ్రాం అంతట్లో ప్రభా మీరు తోడుని నడిపించినందుకు నీకే వందనాలు ప్రభా. ఆయన తండ్రి, చూసిన ప్రతి బిడ్డని మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఈ సిచ్యువేషన్స్లో ప్రభా మీరే అందరినీ మీరే కాపాడండి ప్రభా. ప్లీజ్ ఏసయ్యా. ఆయన తండ్రి, వాళ్ళు నేర్చుకున్నది ఏది ప్రభా మర్చిపోకుండా ప్రభా జీవితాంతం గుర్తుపెట్టుకునేలాగా సహాయం దయచేయమని చిన్ని ప్రార్థన చేస్తున్నామంలో అడవేకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్. బాయ్.